హలో, అందరూ బాగున్నారండి? ఈరోజు ఇంకొక రెసిపీతో మేము ముందుకు వచ్చాను అనమాట. అయితే మటన్తో మనం రకరకాలుగా మటన్ బిర్యానీ చేసుకున్నాము, కీమా బీరకాయ చేసుకున్నాము, వట్టి కీమా చేసుకున్నాము. అయితే ఇప్పుడు ఈరోజు మనం మటన్తో టొమాటోలు వేసి చేద్దామండి. టొమాటో మాంసం అంటాం కదా, అది చేద్దాం. పులుపు ఇష్టమైన వాళ్ళు చక్కగా తింటారు, బాగుంటుంది కూడా. అది నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఇదిగోండి, ప్యాన్ వేడెక్కింది, ఆయిల్ వేద్దాం. ఈ గరిటతో 3 గరిటెలు వేసానండి ఈ ఆయిల్. అయితే మటన్ ఏం చేశానంటే, ఇది 400 గ్రాములు మటన్ అండి. అయితే దీన్ని చక్కగా ఒక 1/2 స్పూన్ ఉప్పు, 1/4 స్పూన్ అల్లము వెల్లుల్లి, కాస్త ఒక 1/4 స్పూన్ పసుపు, 2 పచ్చిమిరపకాయలు వేసి ఒక 5-6 విజిల్స్ రానిచ్చానండి. శుభ్రంగా ఉడికిపోయింది. ఒక 1/2 గ్లాస్ నీళ్ళు కూడా పోసి ఉడికించాను అనమాట. ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో కూర చేద్దాం. అయితే దీంట్లోకి వేయాల్సిన దినుసులు ఏంటి అని అంటే, 2 ఇట్లాంటివి దాల్చిన చెక్క, 4 లవంగాలు, కాస్త సాజీరా వేసానండి. ఇప్పుడు ఇది తాలింపులో వేసేద్దాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో ఇగోండి 2 ఉల్లిపాయలు, ఒక మీడియం సైజ్ అండి, చిన్నవి కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేసేద్దాం. అయితే దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ ఒక 1/4 స్పూను మటన్లో వేసి ఉడికించాను అన్నాను కదా, ఇప్పుడు దీంట్లో కూడా కొంచెం వేస్తాం. ఇది కూడా ఉందండి, 1/4 స్పూన్ వరకు ఉంది. టమాటాలు వేసి వండుతా అన్నాను కదా, ఇవ్వండి ఒక మీడియం సైజ్వి 3 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. మనం ఎన్ని టమాటాలు వేసినా కానీ మరీ ఎక్కువ వేస్తే కూడా బాగుండవండి. మన కూర చూసుకొని సరిపడా వేసుకోవాలి. ఈ ఒక 3 టమాటాలు. అయితే ఈ టమాటాలు వేసి పులుపు సరిపోతుంది కదా అని అనుకోవడానికి లేదు. కొంచెం చూసారు, చింతపండు లైట్ ఇంతే నానబెట్టి ఉంచాను. ఈ చింతపండు నీళ్ళు కూడా పడాలి ఆ కూరకి. ఉట్టి టమాటా కూరకైనానండి, ఒక 2 స్పూన్లు చింతపండు రసం కూడా పడితేనే కూర రుచి వస్తుంది అనమాట. అందుకని ఇది నానబెట్టి ఉంచుకున్నాను. చివరిలో వేద్దాం. దాంట్లో ఒక 1/2 స్పూన్ వేసానండి. దీంట్లో కూడా ఒక 1/2 స్పూన్, 1/2 స్పూన్ తక్కువ వేసుకున్నాం, చూసి వేసుకుందాం. మళ్ళీ కొంచెం పసుపు, పెద్ద స్పూను 1 స్పూన్ వేసి ఇంకొంచెం ఒక 1/2 స్పూన్ వేస్తాను. అయితే కారం వేగిందండి. ఇప్పుడు ఈ టమాటాలు ఇవి వేసి మటన్ ముక్కలు వేసేద్దాం. వేసి ఒక 1-2 నిమిషాలు కొంచెం ఇట్లా నూనెలో వేద్దామండి.
ఇప్పుడు ఈ టమాటా ముక్కలు ఒక 2 నిమిషాలు. అయితే ఈ బాక్సులు చూసారా, ప్లాస్టిక్ వాడద్దు అంటున్నారు కదండి. ఫస్ట్ స్టీల్వే వాడేవాళ్ళం, తర్వాత మళ్ళీ ప్లాస్టిక్ కలర్ఫుల్గా ఉంటున్నాయని ప్లాస్టిక్ తెచ్చి వాడటం మొదలెట్టాము. మళ్ళీ ప్లాస్టిక్ కంటే స్టీలే మంచిది, ప్లాస్టిక్ కూడా మంచిది కాదని అంటున్నారని అంటున్నారు కదా. సరే, మామూలు స్టీల్ డబ్బాలు అయితే మూతలు కూడా ఇట్లా ట్రాన్స్పరెంట్గా లేకుండా ఉంటే ఏమవుతుందంటే, అంటే కొంచెం పెద్దవాళ్ళం అయ్యాం కదా, వెతుక్కోవడం అవుతుంది దేంట్లో ఏమున్నాయి అని అన్ని మూతలు తీసి చూసి అప్పుడు వాడాల్సి వస్తుంది. అందుకని అలా కాదు అనేసి ఇవి నేను అమెజాన్లో తెప్పించానండి. 1 డజన్ డబ్బాలు తెప్పించేసుకున్నాను. చక్కగా పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు అన్నీ ఇలాంటి డబ్బాలు వేసేసుకుంటే ఇవి సీ త్రూ కదా, చక్కగా ఇలా కనబడుతున్నాయి. మనం ఇలా తీసుకుని వాడుకోవడానికి చాలా బాగుంది. చూసారా, ఈ డబ్బాలు చక్కగా కేజీ పట్టేస్తాయండి, బాగున్నాయి. కొంచెం టమాటా ముక్కలు మెత్తబడినాక చింతపండు రసం కూడా వేసి ఉడికిద్దాము. అవి కొంచెం మెత్తగా అవ్వాలి టమాటా ముక్కలు. ఇప్పుడు ఈ చింతపండు నానబెట్టుకున్నాను కదా, ఈ రసం వేసేద్దామండి. అయితే ఆ డబ్బాలు తెప్పించినప్పుడు అండి, డజన్ డబ్బాలు అన్నాను కదా, అవి 3-4 అట్టపెట్టెల్లో అనుకుంటా వచ్చినాయి. 3 అట్టపెట్టెల్లో అనుకుంటా విడివిడిగా పెట్టి వచ్చినాయి, 4 చొప్పున. అయితే ఒక బాక్స్ ఓపెన్ చేసి చూడగానే మరి వాళ్ళు ఎలా హ్యాండిల్ చేశారో ఏమో, 1-2 చొట్టలతో వచ్చింది. అరే ఎలాగా అనుకున్నాను. సరే, దాంట్లో చూస్తే రిటర్న్ చేయొచ్చు అని ఉంటుంది కదా, కాకపోతే వాళ్ళు ఫోటో పెట్టమన్నారు. చొట్టలు పడిన డబ్బాల ఫోటో తీసి పెట్టి రిటర్న్కి అప్లై చేసినట్టుగా వాళ్ళకి మెసేజ్ పెట్టమన్నారు అనమాట. సరే అని అలా పెట్టాము. పెడితే మళ్ళీ మంచి డబ్బాలు పంపారండి. అదేదో జారిపోయినాయో మరి ఏమో చొట్టలు వచ్చినాయి అన్నమాట రెండింటికి. చింతపండు రసం వేస్తాను కానీ కొంచెం నీళ్ళు పోసి, మొత్తం 1/2 గ్లాస్ పోసానండి. దీంతో పోసేసి ఉడికిద్దాం. మటన్ అలాగే ఉడికిపోయింది కాబట్టి ఆ పులుపు ఆ మటన్ ముక్కలకు పట్టేట్టుగా కాసేపు చక్కగా ఎగరనిచ్చి ఆ నీరు దింపేసుకుంటే అయిపోతుంది అన్నమాట. ఇదే టమాటా మటన్. చూపిస్తాను చివరికి కూడా మీకు. కూర చూసారా, నీరు ఎగిరి చిక్కబడిందండి. ఒక 5-6 నిమిషాలు అయింది మనం నీళ్ళు పోసి. ఇప్పుడు దీంట్లో మనం మసాలా వేద్దామండి. ఇది మసాలా అన్నీ కలిపింది కదా, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, వెల్లుల్లిపాయ వేసిన మసాలా అన్నమాట. ఇది వేసేద్దాం. ఇది 1 స్పూన్ వేస్తున్నాను. కాస్త కొత్తిమీర ఇప్పుడు ఉప్పు చూసుకుందామండి. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు మనం. సరిపోయిందండి, ఉప్పు కారం అన్నీ సరిపోయింది, బాగుంది. కొంచెం
మసాలా వేసాక కొంచెంసేపు ఉడకనిద్దాం. అయిపోయిందండి, కర్రీ రెడీ. మటన్ టొమాటో. ఇదండి మన టొమాటో మటన్ కర్రీ. సరవుట్టి మటన్తో ప్రసారి చేసుకోకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా కాస్త కూరగాయలు కలిపి చేసుకుంటే మనకి ఆరోగ్యానికి మంచిది, తినడానికి వెరైటీగా ఉంటుంది అన్నమాట. చూసారా? సరేనండి మరి.